ఆసియాలో పరిస్థితులు మళ్లీ మొదలుకొచ్చాయి. ఇరాన్, అమెరికాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రతీకారేచ్ఛకు పక్క దేశాల వారు బలవుతున్నారు. ఓమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్నటువంటి సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం రేపింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా అందులో 3 నావికులు మరణించారు. ఈ మరణాలను కేంద్ర షిప్పింగ్ శాఖ ధృవీకరించింది. ఆ 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మృతులు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్గా గుర్తించారు. హర్మోజ్ దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ట్యాంకర్పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యపై మండిపడింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేయాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొంది. భారతీయ సిబ్బంది ఉన్న జలవిహార అనే నౌకపై అమెరికా మిలిటరీ దాడులు చేసింది. The ship Sedebello. We lodged a strong protest with the American side. We called in the American CDA and he was conveyed our deepest concerns on the ongoing incidents of attacks. As also we registered a strong protest with them. We conveyed that the welfare of our seafaring community is very important and the attacks that are happening must stop. We also conveyed that that dialogue and diplomacy is the way forward for peaceful resolution of the conflict, and that there should be unimpeded access through the Strait of Hormuz in keeping with international law. So we made our position very clear on each of these points, while reiterating how important the lives of our people are, their welfare and safety.